సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మోడల్ హై స్కూల్ మరియు కళాశాల వర్ధన్ బి శ్రీదేవి మాట్లాడుతూ బాలికల హాస్టల్లో వివిధ గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు 100 మంది విద్యార్థులు ఉన్నారని తెలియజేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నామని, నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని, మరుగుదొడ్లు, స్నానం గదులు అన్ని దూరం చేయడానికి వర్కర్స్ ఉన్నారని, మా యొక్క హాస్టల్లో విద్యార్థులకు జ్వరం వస్తే చూసుకోవడానికి నర్సులు లేరని తెలియజేశారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి వెళ్లి మా హాస్టల్లో జ్వరం వస్తే విద్యార్థులకు చూసుకోవడానికి నర్సు కావాలని, హాస్టల్లో 100 మంది విద్యార్థులు ఉంటున్నారని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీదేవి మరియు హెడ్ కుక్ వి సరస్వతి, వాచ్మెన్ ఎన్ సరస్వతి, జి వినోద, కె లక్ష్మి, అసిస్టెంట్ కుక్స్ మరియు సుశీల స్కావెంజర్ పాల్గొన్నారు. చికెన్ మటన్ సండేనా? సెకండ్ వెడ్నెస్డే, ఫోర్త్ వెడ్నెస్డే చికెన్ ఉంటుంది సార్. చికెన్ అంటే మేము వస్తాం. చికెన్ వండినప్పుడు ఎవ్రీ సండే నాన్ వెజ్ ఉంటుంది వాళ్ళకి. సరే మళ్ళీ మీరేమంటారు? కాల్ చేయాలి, నెంబర్ ఇవ్వాలి. తప్పకుండా ఇప్పుడు అలాగే కొంచెం మీరు కూడా పట్టుకోకుండా ఇది తెలంగాణ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ అండి, మునిపల్లి. ఇందులో 100 మంది విద్యార్థులు ఉంటారు. ఈరోజు 67 మెంబర్స్ ఉన్నారు. వారికి మెనూ ప్రకారంగా భోజనం పెట్టడం జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్లో ఇవాళ శుక్రవారం ఉప్మా కానీ, ఆఫ్టర్నూన్ లంచ్లో మెనూ ప్రకారంగా వడ్డించడం జరుగుతుంది. ఈవినింగ్ స్నాక్స్ ఇవాళ పల్లి పట్టి విత్ టీ ఉంటుంది. అండ్ డిన్నర్ కూడా సేమ్ మెనూ ఏదైతే ఉందో అది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి కూడా వారి వారి సమస్యలు ఏమైనా ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా చూసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడైతే ఏఎన్ఎం గారు లేరు. వారి బాధ్యతలు కూడా మేమే తీసుకొని పిల్లలకి ఉన్న సమస్యలను మా తరపున ఎటువంటి ప్రాబ్లం ఉన్నా పిల్లలకి మా తరపున మేము చూసుకున్న తర్వాత మా నుంచి అవ్వకపోతే పేరెంట్స్కి వెంటనే పిలిపించి పంపించడం జరుగుతుంది.